మధ్యప్రదేశ్లో ఆస్ట్రేలియన్ మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించింది ఎవడు? అక్విల్ ఖాన్, ఒక ముస్లిం. ఆ తర్వాత హైదరాబాద్లో చైతన్య కుమార్ అన్న ఒక డీసీపీ పైన లేటెస్ట్గా కత్తితో దాడి చేసింది ఎవడు? ఉమర్ అన్సారీ, వాడొక ముస్లిం. దానికంటే 3 రోజుల ముందల గోరక్షక్ సోను సింగ్ను గన్నుతో 2 సార్లు షూట్ చేసింది ఎవడు? ఇబ్రాహీం ఖురేషి, వాడు ఒక ముస్లిం. దానికంటే ఒక 4 రోజుల ముందలికి పోతే నిజామాబాద్లో ప్రమోద్ అనేటటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ని ఛాతీలో కత్తితో పొడిచి చంపింది ఎవడు? రియాజ్ అనే రౌడీ షీటర్, వాడు ఒక ముస్లిం. వీళ్ళు ఇలా చేయడానికి కారణం ఎవరో తెలుసా? ఒకసారి ఇది చూడండి. ఈ కేటీఆర్ పక్కన ఉన్న వీడి పేరు సల్మాన్. వీడి మీద 26 కేసులు ఉన్నాయి. ఒకటి. రెండవది, వీడి ఈ ఓవైసీ యొక్క ఫేమస్ డైలాగ్ ఏదైతే ఉందో, 15 నిమిషాలు మాకు సమయం ఇస్తే ఈ దేశంలో హిందువులు లేకుండా చేస్తామనే డైలాగ్ని వీడు చాలా వ్యంగ్యంగా పబ్లిక్ స్పీచ్లో వాడుతుంటాడు. వాడిని ఇలా కేటీఆర్ ఎంత ఎంకరేజ్ చేస్తుందో చూడండి. రెండవది, ఇలా ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో ఉన్నటువంటి క్యాండిడేట్ నవీన్ యాదవ్ ఒకప్పుడు ఎంఐఎం క్యాండిడేట్, ఎంఐఎం నుంచి పోటీ కూడా చేశాడు. అందుకనే ఇవాళ ఎంఐఎం జూబ్లీ హిల్స్లో కనీసం ముస్లిం క్యాండిడేట్ని పెట్టలేదు. ఈ నవీన్ యాదవ్ నథింగ్ బట్ ఎంఐఎం క్యాండిడేట్. నవీన్ యాదవ్ కూడా ఒక రౌడీ షీటరు, ఆప్తాలు వసూలు చేస్తాడు. ఇటువంటి నాయకుల్ని ఇవాళ ప్రభుత్వాలు ప్రోత్సహిస్తుంటే వీళ్ళు ఇట్లా చేయకపోతే ఇంకెట్లా చేస్తారు? ఇదొక విషయం. అయితే ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే, మన దాంట్లోనే చాలా సూడో సెక్యులర్ గొర్రెలు ఏమంటాయంటే, ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా, ఇన్ని ఉన్మాదాలు జరుగుతున్నా కూడా ఇలా ఉగ్రవాదానికి కానీ ఉన్మాదానికి కానీ మతం లేదంటది. ఇంకా ఎన్ని దారుణాలు జరిగితే మనం మారుతాం, ఇంకా ఎన్ని దారుణాలు జరిగితే మనలో చైతన్యం, ఐకమత్యం వస్తాయి. ఒకసారి ఆలోచించండి.